ఐపీఎల్ 2026 సెకండ్ హాఫ్ చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటివరకు వరుసగా గెలిచిన జట్లు ఒక్కొక్కటిగా ఓడిపోతుంటే కింద ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. మొదట పంజాబ్, ఆ తర్వాత ఆర్సీబీ, ఇప్పుడు రాజస్థాన్ వరుసగా ఓడిపోయింది. ఈ లిస్ట్ లో సన్ రైజర్స్ ఒకటే గెలిచింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్ అందించిన ఢిల్లీ క్యాపిటల్స్ దాన్ని ఊదేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 225/6 పరుగులు చేసింది. నిస్సాక కేఎల్ రాహుల్ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ లక్ష్యాన్ని 19.1 ఓవర్స్ లోనే ఛేదించి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో 7వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికి వచ్చేసింది. ఇక 6లో ఉన్న సిఎస్కే 7వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీపై ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం తన 4వ స్థానంలోనే ఫిక్స్ అయి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 5 ఓడింది. మొత్తం 8 పాయింట్లతో ఉన్న ఢిల్లీ 7వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 4 ఓడింది. 12 పాయింట్లతో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ తన మిగతా 5 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 4 గెలవాల్సిందే. ఆ జట్టును టచ్ చేయకుండా ఉండాలంటే వరుసగా 5 గెలిస్తే ప్లే ఆఫ్స్ లో ఫిక్స్ అయిపోవచ్చు. ఢిల్లీ తన మిగతా 5 మ్యాచ్ల్లో సిఎస్కే, పంజాబ్, రాజస్థాన్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడనుండగా కోల్కతా నైట్ రైడర్స్ తో మాత్రం 2 మ్యాచ్లు ఆడనుంది. ఈ 5లో 4 గెలిచినా ప్లే ఆఫ్స్ బరిలోకి నిలవవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ లో ఆడాలంటే ఆఖరి 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 3 గెలవాల్సిందే. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 6 గెలిచి 12 పాయింట్లతో కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజస్థాన్ 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ ప్లేస్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ తన మిగతా 4 మ్యాచ్లను గుజరాత్, ఢిల్లీ, లక్నో, ముంబైతో తలపడనుంది. దాంతో ఇప్పుడు రాజస్థాన్ కు కూడా ప్లే ఆఫ్స్ కు వెళ్లడం కత్తి మీద సాములాగా కనిపిస్తోంది.